హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఇక్కడ ఏంటంటే నిన్నటి వీడియో అండి ఇదైతే. ఇక్కడేమో దోసలైతే పోసేస్తున్నాను ఫస్ట్ లేయగానే. ఎందుకంటే పిల్లలేమో కొంచెం లేట్‌గా లేస్తున్నారండి. వీళ్ళు లేసేసరికి ఇంకా నేను గూడా ఇంతకు ముందైతే మామూలుగా నేను టిఫిన్ గూడా లేట్‌గా చేసేదాన్ని. దీనివల్ల ఏంటంటే పిల్లలు పాపము ఒక్కోసారి ఏంటంటే టైం అయిపోయి వెళ్ళిపోతున్నారనమాట. అందువల్ల ఏంటంటే మార్నింగ్ లేయగానే టిఫిన్ చేద్దాంలే అనేసి ఫస్ట్ అయితే దోసలైతే పోసేసి ఇక్కడ పెట్టేసి యాక్చువల్‌గా ఇడ్లీ చేస్తాను. కానీ ఇంకా దోస పిండ కొంచెం బయట పెట్టేసాననమాట. అందువల్ల ఏంటంటే ఇదే ఉంది గదా అని చెప్పని ఇంక దోసలైతే వేస్తున్నాననమాట. దీంట్లోకి ఏంటంటే చట్నీ గూడా టమాటా చట్నీ చేశాను. టమాటా చట్నీ ఏంటంటే ఇష్టంగా తింటున్నారు. ఇంతకుముందు మేమెప్పుడు పల్లీల చట్నీ చేసేదాన్ని కదా! ఇంకా అవి తిని తిని ఇంకా వీళ్ళకి కొత్తగా ఉండాలి కదా! ఇంకా బోరనమాట వీళ్ళకి. ఇంకా ఇక్కడేమో దోసలైతే ఇదండి ఇలాగైతే వేసేసాననమాట. వీటినేంటంటే నేను దోస ఇది పెనమేంటంటే కొత్తదనమాట. ఒక్కోసారి ఏంటంటే కొంచెం ఇలా వస్తుంది. కానీ పర్వాలే బానే వస్తుందండి. ఇంకా అలాగే పిల్లలేమో ఎగ్ దోస అడుగుతూ ఉన్నారు. ఇంకా శాలరీ ఏమో రాలేదనమాట. దానివల్ల ఏంటంటే పాపం పిల్లకాయలు అడిగినవి ఏవి కూడా చేయలేకపోతున్నాను. పక్కనేమో వేడి నీళ్ళైతే పెట్టుకున్నానండి. వేడి నీళ్ళేంటంటే కొంచెం సీజన్ మారింది కదా! నాకు కొంచెము కాఫ్ అనేది ఎక్కువుందనమాట. దానివల్ల ఏంటంటే ఇలాగా తాగుతున్నాను. వేడి నీళ్ళైతే పెట్టుకొని ఇంకా కొంచెం నీళ్ళుంటే మా పెద్దోడు లేచాడనమాట. లక్కీ అయితే లేచాడు. వాడి కోసమని చెప్పని వాడికి ఇలా వేడి నీళ్ళైతే ఇచ్చాననమాట. ఇంకా ఆ తర్వాత డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అండి ఇది బాగా హెడేక్‌గా ఉండింది. ఇంక సరే అని చెప్పి పాలు కూడా తీసుకురాలేదు. రూ. 10 పాల ప్యాకెట్ ఉంటే ఇంకా అదైతే ఇలాగ కలుపుకొని పాలు తాగుతున్నాననమాట. ఇంకా అలాగే మాకేంటంటే వర్షం గూడా అండి ఎలా పడుతుందంటే, మా దగ్గరేమో అస్సలు లేదు. డ్యూటీ చేసే దగ్గర మెంతాడ. ఇక్కడేమో సూలూరుపేటలోనేమో పెద్ద వర్షం మంచి వాన పడింది. అలా ఉందనమాట వాతావరణం. ఎప్పటికప్పటికి మారిపోతూ ఉంది వాతావరణము. ఇంకా ఇదిగోండి ఇలాగ పాలైతే కాఫీకైతే కలుపుకొని బిస్కెట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా సరే అని చెప్పని ఇంకా బిస్కెట్‌లయితే ఇలాగా పాలల్లో అద్దుకొని తింటూ ఉన్నాను. పిల్లలేమో పాపము పాలడుగుతూ ఉన్నారు. చూడాలి శాలరీ అన్నా పడితే ఇంక వెళ్ళేసి పాలన్నా తీసుకురావాలి. ఆ తర్వాత వీళ్ళేంటంటే ఇక్కడ మసాలా పూరి తెచ్చుకుందాంలే అనుకున్నా. అంతలోపేంటంటే గోబీ ఉందండి. నాకేమో ఆ గోబీ నచ్చదు. ఇంతకుముందయితే గోబీని కాలీఫ్లవర్‌తో చేసేవాళ్ళు. ఇప్పుడు ఏందో అదొక పిండిలాగా ఉంటుంది మెత్తగా. అప్పుడు కాలీఫ్లవర్‌తో చేసినప్పుడు చాలా బావుండేది గోబీ. ఇంక ఇక్కడేమో అసలు అంటే అంత ఏదో పిండి అనమాట. దాంతో చేస్తున్నారు. వేడి వేడిగా ఉంది కదా! నేను గూడా అంత లైక్ చేయను. నేను గూడా దాంట్లో సగం ముగ్గురమైతే ఇలా షేర్ చేసుకున్నాము. మా విక్కీ గూడా అసలెక్కువ తినలేదు. కాకపోతే వాడు ఆకలి మీద ఒకటో, రెండో తిన్నాడు కానీ, మిగిలినవన్నీ మా లక్కీకైతే ఇచ్చేసాము. నేను గూడా వాడికే ఇచ్చేసాననమాట. చూసారా అది కాలుతుందని చెప్పని చిన్న ఎర్రగడ్డ ముక్కుంటే అది తీసుకొని తింటున్నాడు. ఇక్కడేమో ఇవి చాక్లెట్సు మాకు తెలిసిన ఆంటీ ఉంటే ఆమె ఇచ్చింది. కెనడాకెళ్ళిందనమాట. కెనడా నుంచి చాక్లెట్స్ అయితే ఇచ్చింది. ఈ కొన్ని చాక్లెట్‌లు ఇచ్చి నన్ను, మా ఫ్రెండ్‌ని షేర్ చేసుకోమంది. ఇదంట డ్రై ఫ్రూట్ చాక్లెట్‌లా బావుందండి టేస్ట్ అయితే. అలాగిచ్చేసిందా ఇంక మేమైతే వీటిని షేర్ చేసుకున్నాము. డార్క్ చాక్లెట్ గూడా హాఫ్ హాఫ్ చేసుకొని తీసుకొని పిల్లలకైతే పిల్లలకైతే ఇచ్చామనమాట. ఇదేంటంటే స్వీటు హార్ట్ మా లక్కీ వాళ్ళ స్కూల్లో వాళ్ళ పాప ప్రిన్సిపల్ సార్ వాళ్ళ పాప పెళ్ళయిందంట. దానికనేసి వాళ్ళు ఇలా ఇచ్చారండి. ఆ స్వీటు హార్ట్ ఇచ్చి వాళ్ళు స్కూల్ వదిలే ముందుగా ఇచ్చారంట. మళ్ళా తినేస్తారేమో అని మీ ఇంటికి తీసుకెళ్ళి తినండి అని చెప్పారంట. ఇంక వాడైతే తెచ్చాడు. ఇంక మేము ఇంకా చాక్లెట్స్ పిల్లలు అసలు బతకనివ్వరు కదా! ఇంకా అలా తిన్నామనమాట. ఇదేంటంటే ఫ్లవర్ వాజ్ లాగండి. ఇది నాకొచ్చి రూ. 110 అయితే పడిందనమాట. చాలా తక్కువొచ్చాయండి. ఈ బిగ్ బిలియన్ ఆఫర్‌లో ఇటువంటివి కొనాలంటే ఇప్పుడే కొనాలి. ఇంకా వీటినేమో ఒక ఫ్లవర్ వాజ్ లాగా అంటే నేను ఆల్రెడీ కొనున్నాను కదా! అవి ఇలా పెట్టాననమాట. భలే వచ్చింది లుక్ అయితే. ఇవి ఇంకా ఉన్నాయండి. వీటన్నిటిని సర్దాలి. కొంచెం హెల్త్ బాలేక వీటన్నిటిని అలా పట్టేసున్నాననమాట. లేకపోతే వాటిని నీట్‌గా
సర్దేస్తే బావుంటుందని చెప్పని అనుకుంటున్నాను. ఇంకా అలాగా ఇంకా ఇద్దండి ఫ్లవర్ వాజెస్ అన్నీ అయితే ఇలా పెట్టేసాననమాట. ఆ తర్వాత పార్సెల్ అయితే వచ్చాయి. నైట్ డ్రెస్సులు నేను చెప్పాను కదా! పోయినసారి నా డ్రెస్సులన్నీ ఫ్లాప్ అనేసి. ఇంకా ఆ డ్రెస్సులన్నీ ఏంటంటే నేను అన్నీ రిటర్న్ పెట్టేసాను. ఇంకన్నిటికి మనీ అయితే వచ్చాయి. ఇంక తర్వాత నాకు నైట్ డ్రెస్సులయితే లేవనమాట. నేను నైట్ డ్రెస్సులు వేసుకుంటాను. వేసుకొని బయటికి వెళ్ళనండి. జస్ట్ ఇంట్లోనే ఉంటాను. అంటే మళ్ళా నైట్ డ్రెస్సులేసుకొని బయటికెళ్తారేమో అనుకుంటారు. కానీ ఇంట్లోనే ఉంటాననమాట. నాకేంటంటే నైటీలు వేసుకోవడం అలవాటు పోయిందండి. అందువల్ల ఈ నైట్ డ్రెస్సులు ఎక్కడికెళ్ళినా కానీ నైట్ డ్రెస్సులతోటే అలవాటయిపోయిందనమాట. ఇదైతే బానే ఉంది. డ్రీమ్ బీ కంపెనీ. ఇంకా తర్వాత ఇవి పార్సిల్స్ కూడా వచ్చాయి. డ్రీమ్ బీ అనేది ఇంతకు ముందు షూట్ చేసిందనమాట. ఎందుకంటే చాలా ఒక్కోటొక్కోటిగా వస్తుంది. ఇంక ఈరోజైతే మొత్తం వచ్చినాయి. వీళ్ళేంటంటే కంపెనీస్ మనం పెట్టినవేమో వేరండి బ్రాండెడ్స్. వాళ్ళు పంపించేవి వేరు. అలా వస్తున్నాయనమాట. ఇప్పుడు వీటిల్లో గూడా నేను మొత్తం 4 డ్రీమ్ బీ పెడితే వాళ్ళు మొత్తము 2 మాత్రమే పంపించారు కంపెనీవి. మిగిలినవి పంపించలేదు. ఇంకోటొచ్చి గ్రీన్ కలర్‌ది ఒకటొస్తే అదేంటంటే రీఫండ్ పెడితే వాళ్ళేంటంటే అదొచ్చి యాక్చువల్‌గా కాస్టు రూ. 243 ఏమో సంథింగ్ ఉంటే, వాళ్ళు రీఫండ్‌కొచ్చి అంటే అప్పుడు మీకు ఆఫర్‌లో ఇచ్చాము అన్నట్టుగా రూ. 297 రూ. 243 ఇస్తా అంటే రూ. 100 వేరియేషన్ అనమాట ఇస్తానన్నారు. ఇంక నేనేంటంటే సరే ఎందుకులే వద్దులే అని చెప్పని ఎక్స్‌చేంజ్ పెట్టాననమాట. కలర్ గూడా వేరేది పెట్టుకున్నాను. ఇంక చూడాలి. బ్లాక్‌దుంటే అసలు టోటల్‌గా అది కంపెనీయే వేరు. ఇదిగో చూసారు కదా! కానీ ఈ ఈ క్లాత్ ఏంటంటే బావుందనమాట. స్మూత్‌గా బాగా ఇదేమంత అనిపించట్లేదు. ఇంకా అలాగా సరే ఉండు మొత్తం చూద్దాంలే అని చెప్పని ఫస్ట్ అయితే మొత్తం ఓపెన్ అయితే చేస్తున్నాననమాట. వీటిల్లో ఇదిగో ఈ గ్రీన్ అండి నేను చెప్పేది. అది గూడా మార్చేసారు వాళ్ళ కంపెనీ అయితే. ఇంకా ఆ తర్వాత ఇది లైరా కంపెనీ లెగ్గిన్ ప్యాంట్ అయితే కొన్నాననమాట. ఈ గ్రీన్ కలరు, చిలక పచ్చ కలరు ఇది దొరకట్లేదనమాట ఇక్కడ. అందువల్ల నాకేంటంటే టాప్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఈ కాంబినేషన్‌లో. ఆల్రెడీ అంతకుముందు నేను ఒక ఒకటి ప్యాంటు అనాహి కంపెనీ అనమాట. బానే ఉందండి అది కూడా. నేనేంటంటే మా ఇయర్లీ వన్స్ నెల్లూరు రిలయన్స్ కానీ, లేకపోతే అన్‌లిమిటెడ్ ఉంటుంది. ఆ రెండిట్లో ఇప్పుడు దాని పేరేదో మార్చేశారు. ఇంకా ఆ రెండిట్లో అయితే తీసుకుంటాననమాట ఈఎంఐ అలాగా బట్టలైతే. దీనికి చూసారా ఒక పాకెట్ గూడా ఉంది. ఇంకా అలాగే దీన్ని జగ్గింగ్ అంటారేమో అనుకుంటున్నా. నేనెప్పుడు వేయలేదు. ఇదే వేయటమనమాట. చూడాలి ఎలా ఉంటుందో, కంఫర్ట్‌గా ఉంటుందో లేదో చూడాలనమాట. ఇదండి ఇక్కడైతే గ్రీన్ కలర్ అయితే చాలా బావుందండి. కానీ కంపెనీ మార్చేసారనమాట. ఇదైతే అస్సలు బాలేదు. క్లాత్ అయితే ఆచ్చి అంట కంపెనీ. నేను పెట్టింది డ్రీమ్ బీ అండి. అసలు నాకు నచ్చలేదు. ఇది ప్రింటెడ్ అనమాట. సైజ్ గూడా పెద్ద సైజే పెట్టుకున్నాను. నాకేంటంటే ప్యాంట్లనేవి సెట్ అవ్వవు. నాకెందుకంటే సీట్ కొంచెం ఎక్కువుంటది గాబట్టి, ప్యాంట్లు కొంచెం పట్టేస్తాయనమాట. అందువల్ల నేను 4 ఎక్స్‌ఎల్, 3 ఎక్స్‌ఎల్ అలా పెట్టుకుంటాను. అప్పుడు పై టాప్ వచ్చి లూజ్ అయిపోతుందనమాట. ఇంకా దాన్నేంటంటే ఎట్లా మిషన్ ఉంది గదా! సైడ్ కుట్లయితే లాగేస్తాననమాట. ఇదండి ఈ గ్రీన్ కలర్‌ది గూడా నాకు బాగా నచ్చింది. కానీ ఇది గూడా అంత మనకి పెట్టింది వేరు, వాళ్ళు పంపించింది వేరనమాట. స్టిచ్చింగ్ గూడా సరిగ్గా లేదులెండి. ఇంకా ఇది గూడా అయితే లుక్ అయితే భలే ఉందండి. వేసుకొని చూస్తే చాలా బావుందనమాట. మా పిల్లలేమో బావుంది మా అని చెప్పారు. కానీ రిటర్న్ పెట్టేద్దాము అనుకుంటున్నాం. ఇంకా ఇదిగోండి అక్కడ పక్కన పెట్టాను గదా! మెరూన్ కలరు. అది డ్రీమ్ బీ. ఇది గూడా డ్రీమ్ బీ. ఈ 2 మాత్రం బావున్నాయి. ఇంకా మిగిలినవి ఏమి అంత అనిపించలేదనమాట నాకు. ఇంకా ఇలా దెబ్బ కొట్టేస్తారండి ఈసారైతే వీళ్ళైతే. ఇది గూడా బావుందనమాట. నేను ఇలా కాలర్ నెక్ వచ్చేవి ఇప్పుడే అనమాట వేసుకోవటము నైట్ డ్రెస్‌లు. ఇంతకు ముందంతా వేసుకోలేదు. ఇది గూడా బాగా స్మూత్‌గా బావుంది డ్రెస్ అయితే. ఇంకా ఇదిగోండి ప్యాంట్ గూడా కరెక్ట్‌గా సరిపోయిందనమాట. ఇంకా ఇలాగండి షాపింగు కష్టాలైతే ఇలా ఉన్నాయి. ఇంక ఇదేనండి నా లాగు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అస్సలు ఇవ్వట్లేదు. లైక్ అయితే ఇవ్వండి. థాంక్ యూ సో